గోల్డ్ లవర్స్ కి ఇదొక రకంగా గుడ్ న్యూస్. అదే సమయంలో బ్యాడ్ న్యూస్. అమెరికాలో ట్రంప్ వేసిన సుంకాల జాబితా నుంచి బంగారాన్ని తొలగించేశారు. ఇది స్వయంగా ట్రంపే ప్రకటించారు. బంగారం దిగుమతులపై ఎలాంటి సుంకం ఉండదన్నారు. ఇది గుడ్ న్యూస్ కాగా, ఈ తాజా పరిణామంతో బంగారం ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇదే బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారంపై పన్ను లేదు. గోల్డ్ మార్కెట్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిన ట్రంప్ పోస్ట్. అన్ని రకాల ఉత్పత్తులపై 50% సుంకం విధిస్తామన్న ట్రంప్ అందులో నుంచి బంగారాన్ని మాత్రం మినహాయించడంతో బులియన్ మార్కెట్లు రిలాక్స్ అయ్యాయి. లేకపోతే బంగారం ధరలో సగం పన్ను పడితే రేటు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అందులోనూ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులలో గోల్డ్ అండ్ జ్యువెలరీ కూడా ఉండడంతో బంగారం వ్యాపారులు దిగాలు పడ్డారు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బంగారంపై ఎలాంటి సుంకం విధించబోవడం లేదు అని చెప్పడంతో బులియన్ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. కేజీ బంగారం 100 ఔన్సుల కడ్డీల రూపంలో అమెరికాలో కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో జూలై 31న కస్టమ్స్ లెటర్ రూపంలో ఈ బంగారు కడ్డీలను దేశాల వారీగా పన్నులు విధిస్తారని ఆదేశాలు జారీ అయ్యాయి. అలా గోల్డ్ పై 39% లెవీ తప్పదని ప్రచారం సాగింది. దీంతో డిసెంబర్ కామెక్స్ ఫ్యూచర్ మార్కెట్లలో గోల్డ్ రేటు రికార్డు ధరలను తాకింది. అయితే ట్రంప్ ఎప్పుడైతే తన ట్రూత్ ప్లాట్ఫామ్ లో గోల్డ్ ఇంపోర్ట్స్ పై టారిఫ్ లేదని ప్రకటించారో వెంటనే ఫ్యూచర్ మార్కెట్లలో రేటు డౌన్ అయింది. ఔన్స్ పసిడి ధర $3,407కు దిగి వచ్చింది. అయితే ఇది ఆన్లైన్ మార్కెట్లలో అనేది గమనించాలి. ఇక ఆభరణాల రూపంలోనూ బంగారం ధర రాబోయే రోజుల్లో కూడా పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. అమెరికా గోల్డ్ ఇంపోర్ట్స్ పై ట్రంప్ టారిఫ్ కనుక పడేటట్లయితే బంగారం వైపు వినియోగదారులు పెద్దగా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదంటున్నారు. కాబట్టి భారత్ నుంచి బంగారం ఎగుమతులకు ఢోకా లేనట్లే అనుకోవాలి. ప్రతి ఏటా మన దేశం నుంచి అమెరికాకు $3 బిలియన్ బంగారం ఎగుమతులు జరుగుతాయని అంచనా.